హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే ఓ చక్కని మాట ఇక్కడ రాయబడింది. హీబ్రూ చాప్టర్ 3:6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా మనం చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చెప్పండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మనమే. వావ్, వాట్ ఎ గ్రేట్ వర్డ్ ఇట్ ఈస్. మనమే ఎవరిల్లట? ఒకసారి మీతో మీరు చెప్పుకోండి, నువ్వే దేవుని ఇల్లట అని చెప్పండి ఒకసారి. చెప్పలేదు కొంతమంది. మనమే దేవుని. వావ్, వి ఆర్ ది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇల్లు బేతేల్ అంటే మొట్టమొదటి అంశము మనమే దేవుని ఇల్లు. అంటే అర్థం ఏంటన్నమాట, మనము దేవుడు నివసించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇల్లు. అయితే ఇంట్లో ఎవరున్నారు? దేవుడు కట్టిన ఇంట్లో ఎవరిని పెట్టాం? దేవుడు నిర్ణయించిన ఇంటిలో, దేవుడు ఉండాలనుకుంటున్న ఇంటిలో మనం దేవుడిని ఉంచకుండా ఆయన బయటకు గెంటేసి, చెప్పండి, కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తున్నాం? మనం దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం. చూడండి, కొంతమంది ఇళ్ళు కట్టుకుని ఎవరికో అద్దెకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఊరు వెళ్ళిపోతారు. ఏ జబల్పూరో లేకపోతే ముంబయో కోల్కత్తా వెళ్ళిపోయిన తర్వాత ఓ 10 సంవత్సరాల తర్వాత వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, ఏమండి ఈ ఇల్లు మాది కదండి, కొంచెం ఖాళీ చేసానంటే, ఎవరన్నారా ఇది 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇంట్లో, ఈ ఇల్లు మాది అంటారు కదా అని దెబ్బలాడతారు, కోర్టులకు వెళ్తారు. ఈ ఇల్లు మాదండి అని వీళ్ళు, మాదండి అని వాళ్ళు. కట్టింది వాళ్లే, కానీ వీళ్ళు ఉంటున్నారని చెప్పి దౌర్జన్యం చేసి ఇల్లు మాదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాస్తవానికి దేవుడు కట్టిన ఇంటిలో దేవుణ్ణి మనం ఉంచకుండా అపవాదికి చోటిచ్చి, దురాత్మ శక్తులకు చోటిచ్చి, దేవుడు నచ్చని అనుభవాలకు చోటిచ్చి ఈ ఇంటిని మనం సాతాను ఇల్లుగా మార్చేశాం. అయితే దేవుడు అంటున్నాడు, మరలా నా ఇల్లు నాకు ఇచ్చేసాయి, నేను నీలో ఉండాలని ఆశిస్తున్నా, నీలో నివసించాలని ఆశిస్తున్నా, నీ హృదయం అనే ఇంటిలో ఉండాలని కోరుతున్నాను అని దేవుడు ఆయన హృదయం అనే తలుపునొద్ద ఉండి ఏం చేస్తున్నాడంట? ఆయన, చెప్పండి, తలుపులు ఎవరికి ఉంటాయి? ఇంటికే కదా ఉంటాయి. దేవదేవుడు మాట్లాడుతున్నాడే, హృదయం అనే తలుపునొద్ద ఉండి, చెప్పండి, ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నాతో కూడా అతడును అతనుతో నేను ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ప్రకటన 3:20 మాట ఉంది. హృదయం అనే తలుపు అన్నాడు. అంటే దేవుని ఇల్లు అనబడే ఇంటికి హృదయం ఎలాంటిదనమాట? ఒక తలుపు లాంటిదన్నమాట. ఇప్పుడు ఈ తలుపు నువ్వు ఎవరి కోసం తీస్తున్నావు? ఎవరి కోసం ఈ తలుపులు తీస్తున్నావు? చాలాసార్లు కొంతమంది మన ఇంటికి వస్తూ ఉంటారు, తలుపు తొట్టగానే తలుపు తీస్తూ ఉంటాం, వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. మనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు వస్తారని తెలిసినప్పటికీ కూడా తలుపులు బిగించేసి ఏమి అనుకున్నట్టుగానే లోపల పడుకుంటారు. కొంతమంది ఏమీ తెలియనట్టుగానే. 2 రోజుల తర్వాత ఏమంటే మనం మీ ఇంటికి వచ్చారా అండి? తెలియలేదండి. ఎందుకంటే వాళ్ళ లోపలికి తీసుకురావడం నీకేమీ లేదన్నమాట, ఇష్టం లేదు. అందరూ బట్టి నెవర్ ఓపెన్ యువర్ డోర్. చాలాసార్లు మనం సాతానుకు, దురాత్మ శక్తులకు, లోకానికి తలుపులు తీసినంతగా ఎవరికి తీయట్లేదు మనం తలుపులు? దేవునికి తీయడం లేదు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరే నా ఇల్లు. ఈ అనుభవంలో అనుకున్న రాగలిగితే ఈరోజు నేను దేవుని భాగం దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన, నీవు దేవుని ఇల్లని గుర్తించాలి, దేవుడు నీలోనే ఉంటాడని. చాలామంది ఈ విషయం తెలియక దేవుడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడని చెప్పి ప్రాణాలకు తెగించి కూడా, ప్రాణాలు పోతున్నా కూడా దేవుడు అక్కడ ఉంటాడు, కొండల మీద ఉంటాడు. ఈ 6 నెలల్లో డోర్లు ఓపెన్ చేస్తారు, వెళ్ళి చూసొస్తేనే మీకు పుణ్యం అనగానే కొండల్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు నిజమైన దేవుడు ఎక్కడ ఉండాలని ఆశిస్తున్నాడు? నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు కదా. ఈ హృదయంలో ఉండాలనుకున్న దేవుడిని ప్రక్కన పెట్టేసి దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి పరుగులు పెట్టి చాలామంది ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. అయితే బైబిల్ సెలవుతుంది, బేతేల్ అనగా దేవుని ఇల్లు. ఆ ఇల్లు ఎవరు అంటే మొట్టమొదటిగా మనమే దేవుని ఇల్లు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.